సేనాపతి థియేటర్లలోకి వచ్చేశాడు. భారతీయుడిగా లోకనాయకుడు కమల్ హాసన్ ఊచకోత మొదలుపెట్టాడు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఎలా ఉంది, శంకర్ మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అయిందన్న మ్యాటర్ తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. స్వతంత్ర సమరయోధుడైన సేనాపతి సమాజంలోని అవినీతిదారుల్ని, లంచగొండుల్ని ఏర్పారేస్తాడు. ఈ క్రమంలో తన కొడుకు చందుని కూడా వదిలిపెట్టాడు. అవినీతిపరుడైన తన కొడుకుని కూడా వదలని సేనాపతి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరిగి వస్తాడు. నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం మళ్లీ ఎలాంటి పోరాటం చేశాడు, నేటి యువతను ఈ పోరాటంలో ఎలా భాగస్వామిని చేశాడు, అసలు సేనాపతి తాత రావడాన్ని నీటి సమాజం ఎలా చూసింది, సమాజంలోని పౌరుల బాధ్యతల్ని సేనాపతి ఎలా గుర్తు చేశాడు, చివరకు లంచగొండి సమస్యని, అవినీతిమయమైన అధికారులను సేనాపతి ఎలా అంతం చేశాడు అనేది ఈ సినిమా కథ. భారతీయుడు 2లో కమల్ హాసన్ కుమ్మేశాడు. వన్ మ్యాన్ షోలా సినిమాను నడిపించాడు. యుద్ధ విద్యలు, మర్మకళ తెలిసిన వృద్ధుడి పాత్రలో కమల్ హాసన్ మెస్మరైజ్ చేశాడు. సిద్ధార్థ్ యాక్టింగ్ పీక్స్లో ఉందని చెప్పాలి. రకుల్, ఎస్జే సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగతా నటీనటులు తమ పరిమితి మేరకు నటించారు. పాత స్టోరీతోనే మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్న శంకర్ చతికిలపడ్డారు. ఈ జనరేషన్కు తగ్గ స్టోరీ కాదన్న టాక్ వినిపించడంతో పాటు అవుట్ డేటెడ్లా అనిపించిందని, పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. విజువల్స్ గ్రాండియర్గా కనిపించినప్పటికీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయలేకపోయారు. ఇక అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. తెలుగు సాంగ్స్ బాగా నిరాశపరిచాయని చెప్పాలి. అక్కడక్కడ ఎడిటర్ కోత విధించాల్సిందే. శంకర్ మార్క్ మిస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్గా భారతీయుడితో కంపేర్ చేయకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళితే కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు.